నమస్తే వెల్కమ్ టు శివాబి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. వైకాపాను ఆదరించండి, వరప్రసాద్, బల్లి దుర్గాప్రసాద్ రావులను గెలిపించండి. 13-15 వార్డుల్లో ఇంటింటా ప్రచారం నిర్వహించిన చైర్పర్సన్ పొనక దేవసేనమ్మ, అభ్యర్థి వరప్రసాద్, వైకాపా నేత పొనక శివకుమార్ రెడ్డి. ముత్యాలమ్మ జాతరలో భక్తులకు సౌకర్యాలు కల్పించండి. అధికారులు, పాలక మండలి సభ్యులతో జరిగిన సమీక్షా సమావేశంలో మాట్లాడిన సబ్ కలెక్టర్ ఆనంద్. చిల్లకూరు మండలంలో భారీ చేరికలు. వైకాపాలో చేరిన నాయకులు, కార్యకర్తలకు కండువాలు కప్పి ఆహ్వానించిన అభ్యర్థి వరప్రసాద్, ఎల్లసిరి గోపాల్ రెడ్డి, హరిశ్చంద్రారెడ్డి. అలగనాథుడికి వైభవంగా కళ్యాణ మహోత్సవంలో విరివిగా పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకున్న భక్తులు. వైకాపా అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి మంచి వ్యక్తిని ఎంపిక చేసి గూడూరుకు పంపారని, ఆయన్ను గెలిపించుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని పురపాలక సంఘం చైర్పర్సన్ పొనక దేవసేనమ్మ పేర్కొన్నారు. గూడూరు పట్టణంలోని 13-15 వార్డుల్లో ఆమెతో పాటు అభ్యర్థి వరప్రసాద్, వైకాపా నేత పొనక శివకుమార్ రెడ్డి తదితరులు ఇంటింటా ప్రచారం చేపట్టారు. గూడూరు పురవీధుల్లో వైకాపాకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. రావాలి జగన్, కావాలి జగన్ అంటూ నినదిస్తున్నారు. పట్టణంలోని 13-15 వార్డుల్లో శనివారం వైకాపా అభ్యర్థి వెలగపల్లి వరప్రసాద్, చైర్పర్సన్ పొనక దేవసేనమ్మ, వైకాపా నేత పొనక శివకుమార్ రెడ్డి తదితరులు ఎన్నికల ప్రచారం చేపట్టారు. అడుగడుగున ప్రజలు, నాయకులకు బ్రహ్మరథం పట్టారు. ఇంటింటికి వెళ్లి నవరత్నాలు వివరించారు. వార్డుల్లో చిన్నారులను పొనక దేవసేనమ్మ ఎత్తుకుని ముద్దాడారు. టిఫిన్ సెంటర్ వద్ద ఆమె స్వయంగా దోశలు పోసి అందించారు. పలు చోట్ల చైర్పర్సన్ దేవసేనమ్మ, వారి కుమారుడు దివ్యతేజారెడ్డికి మహిళలు హారతులు పట్టారు. తూర్పు వీధిలో ఉన్న వైకాపా నేత కనుమూరు హరిశ్చంద్రారెడ్డి నివాసానికి వారు చేరుకుని కొద్దిసేపు ఎన్నికలపై చర్చించారు. ఈ సందర్భంగా పురపాలక సంఘం చైర్పర్సన్ పొనక దేవసేనమ్మ మాట్లాడుతూ, నియోజకవర్గానికి వైకాపా అభ్యర్థిగా వరప్రసాద్ను జగన్మోహన్ రెడ్డి ఎంపిక చేసి పంపారన్నారు. ఇలాంటి మంచి వ్యక్తిని ఈ ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలిపించాలని ఓటర్లకు పిలుపునిచ్చారు. ఎమ్మెల్యే అభ్యర్థి వరప్రసాద్, ఎంపీ అభ్యర్థి బల్లి దుర్గాప్రసాద్ రావులకు ఓట్లేసి గెలిపించాలని ఆమె మరోసారి కోరారు. ఆలయం దగ్గర నుంచి తూర్పు వీధిలో 13-15 వార్డులలో ప్రచారం చేయడం జరుగుతుంది. మేము ప్రతి ఒక్కరిని అడిగేది ఒకటే, ఒక అనుభవం ఉన్న వ్యక్తి, పరిపాలన దక్షత కలిగినటువంటి వ్యక్తిని మనకి జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా మన గూడూరుకి పంపించారు. ఈ నియోజకవర్గం అభివృద్ధి చెందాలంటే ఇలాంటి వ్యక్తిని మనం కాపాడుకోవాలి, మనం ఆదరించాల్సిన అవసరం ప్రతి ఒక్కరి మీద ఉంది. మన గూడూరు నియోజకవర్గం డెవలప్ అవ్వాలంటే ఇలాంటి అనుభవం ఉన్న వ్యక్తి కావాలి. అందరూ ప్రతి ఒక్కరు ఫ్యాన్ గుర్తుకు ఓటేసి మన ఎమ్మెల్యే గారిని గెలిపించాలని, అదేవిధంగా బల్లి దుర్గాప్రసాద్ రావు గారిని కూడా ఫ్యాన్ గుర్తు మీద ఓటేసి గెలిపించాలని, ఎంపీగా మన జగన్మోహన్ రెడ్డి గారిని సీఎంగా చూడాలన్నది ప్రతి ఒక్కరి సంకల్పం అదే. కాబట్టి ప్రతి ఒక్కరు ఫ్యాన్ గుర్తుకు ఓటేయండి అని అడుగుతూ, ఈ అంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రపోజ్ చేసినటువంటి అభ్యర్థులు ఇద్దరు కూడా అనుభవం ఉన్న వ్యక్తులు. ఎంపీ గారు కానీ మన ఎమ్మెల్యేగా వరప్రసాద్ రావు గారు కానీ ఇద్దరు కూడా అనుభవం ఉన్న వ్యక్తులు, పేద ప్రజల సమస్యల మీద అవగాహన ఉన్నటువంటి వ్యక్తులు. వీళ్ళని గెలిపించుకోవడం మనందరి బాధ్యత అని ఇంటింటికి తిరుగుతూ మేము ప్రచారం చేస్తున్నాము. వైకాపా అభ్యర్థి వరప్రసాద్ మాట్లాడుతూ, 5 ఏళ్ల పాటు పార్టీలకు అతీతంగా పట్టణ అభివృద్ధికి విశేషంగా కృషి చేసి ప్రజల ఆదర అభిమానాలు చైర్పర్సన్ పొనక దేవసేనమ్మ పొందారని కొనియాడారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఎన్నికలకు ముందు 600కు పైగా హామీలిచ్చి నెరవేర్చలేదని విమర్శించారు. ఈ ఎన్నికల్లో వైకాపా అభ్యర్థులను గెలిపించాలని ఆయన కోరారు. పార్టీకి అతీతంగా గత 5 సంవత్సరాలుగా గూడూరులో చైర్పర్సన్గా, గూడూరు మున్సిపాలిటీ చైర్పర్సన్, పార్టీకి అతీతంగా ప్రజల సేవ చేసి అందరి దగ్గర మన్నన పొంది, మాలాంటి వాళ్ళ దగ్గర కూడా మన్నన పొందిన దేవసేన గారికి మనస్ఫూర్తిగా వందనాలు తెలియజేస్తున్నాను. వైఎస్ఆర్ పార్టీ ఏమేమి చేయబోతుందో అది ప్రజలకు తెలియచేయడానికి, చంద్రబాబు నాయుడు గారు ఇక్కడున్న ఎమ్మెల్యే ఏ విధంగా విఫలమయ్యారో అని తెలియచేయడానికి ఒక్కొక్క చోటికి మేమందరం కూడా రావడం. ఈరోజు నరేంద్ర రెడ్డి గారు కానీ, శివకుమార్ రెడ్డి గారు కానీ, అలాగే మా నాయకులు హరి గారు, రమేష్ గారు, ఉమ్మడి శ్రీనివాసులు గారు, నాగులు గారు, గిరి గారు, అంతకంటే కూడా
మా సవాల్ తీసుకునే శంశేఖర్ గారు, మరొక కౌన్సిలర్ గారు రమేష్ గారు, మేమందరం కూడా మా నాయకుడు గారు ఏ విధంగా అన్ని అబద్ధాలు చెప్పి ప్రజలను మోసం చేసి 2014లో ఓట్లు వేయించుకుని ఒక్క హామీ కూడా నెరవేర్చుకోకుండా ఉన్నారు అని ప్రజలకు తెలియచేయడం ప్రతిపక్షంగా మా బాధ్యత రాబోయే ఎన్నికల విషయం. అలాగే ఇక్కడున్న స్థానిక ఎమ్మెల్యే ఏ విధంగా విఫలమైపోయారు ఆ విషయం తెలియచేయడానికి చంద్రబాబు నాయుడు గారు 600 హామీలు ఇచ్చి ప్రజలు ఏ ఒక్క రంగంలో ఉన్న వారికి కూడా న్యాయం చేయలేదు. ఒక్కసారి మహిళలకు ఎన్నో వాగ్దానాలు చేశారు. ఇంటింటికి ఉద్యోగాలు అన్నాడు మహానుభావ. అది లేకపోతే వృత్తి ఇస్తానన్నారు. పసుపు కుంకుమ ఎన్నికలు వచ్చే ముందా బాబు మీకు గుర్తొచ్చింది? ప్రభుత్వ డబ్బులు మీకు లంచంగా వచ్చే రాబోయే ఎన్నికల్లో ఓట్లు వేయించుకునే ఉద్దేశంతో మీరు ఇప్పుడు పసుపు కుంకుమ పెట్టారు. అన్నా క్యాంటీన్ అని ఇప్పుడు రాబోయే ఎన్నికలు 3 నెలల ముందు పెడతారా? పేదవాడు ఆకలి తెలిసిందా? మైనారిటీస్కి ఇంతవరకు ఒక మంత్రి పదవి ఇవ్వాలని మీకు తట్టలేదా? ఎంత అవమానం పెట్టారు. 4.5 సంవత్సరాలు ఒక్క మంత్రి పదవి ఇవ్వలేదు. బడుహ బలహీన వర్గాల్ని, వెనకబడిన వారిని మీరు అవమానం పెట్టారు. మత్స్యకారుని మీ ఇష్టం వచ్చినట్టు తిట్టారు. నాయీ బ్రాహ్మణులు తిట్టారు. ఎస్సీ ప్రజలను తిట్టారు. మీకు అర్హత లేదు. ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే గారిని ఒక్కసారి మనం చూస్తే వైఎస్ఆర్ పార్టీలో గెలిచి బయటకు వచ్చి వారు స్వలాభాల కొరకు 250 ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టాడు. చూడండి, ఆయన ఒక ప్రజాప్రతినిధిగా ఉండడానికి ఆయనకు అర్హత ఉందా అని చెప్పి నేను అడుగుతున్నా. పార్టీ మారాడు. ప్రజలు ఎందుకు ఓటు వేశారు? జగన్మోహన్ రెడ్డి గారిని చూసి ఓటు వేశారు. ప్రతి కార్యకర్త వారు రక్తాన్ని చెమట కింద ఓటు వేయించుకుని వారి మీద కేసులు పెడతారా? వారిని కబడతారంటారా? మీరు ఎమ్మెల్యే అయిన తర్వాత ఏదో అభివృద్ధి కొరకు పార్టీ మారని చెప్పిన వ్యక్తి ఏమి చేశారు? పలానా సీసీ రోడ్లు వేశారా? వారి లాభాల కొరకు, ఆ మూటల కొరకే కదా. ఏ ఫ్లైఓవర్ను పూర్తి చేశారా? ఫ్లైఓవర్ను పూర్తి చేయకపోతే కాదు, ఫ్లైఓవర్ పూర్తి చేయకపోతే నేను ఓట్లు అడగనన్న వ్యక్తి మీరు ఓట్లు అడుగుతున్నారు. ఈరోజు గూడూరు చెరువులో నీళ్ళు రాకోకుండా ఎందుకు చేశారు? కేవలం రియల్ ఎస్టేట్ కొరకు చేసినట్టు నాకు కనిపించట్లా. ఆ మన్ను అమ్ముకోవడానికి చేసినట్టు నాకు కనిపించట్లా. ఎక్కడన్నా మరుగుదొడ్లు కనిపిస్తున్నాయా? సీసీ రోడ్లు ఏమైనా కనిపిస్తున్నాయా? మీరెందుకు బాధ్యత విడిచిపెట్టారు? దుగరాజపట్నం పోర్టు విషయం నేనేం కోరాను మిమ్మల్ని, రండి ఆల్ పార్టీ వెళ్దాము, మీరు తెలుగుదేశంలో ఉండండి, నేను వైఎస్ఆర్ పార్టీ తరఫున వస్తాను. విభజన చట్ట ప్రకారం దుగరాజపట్నం పోర్టు రావాలా, కేంద్ర ప్రభుత్వం 10,000 కోట్లతో అక్కడ నిర్మిస్తామంటే మీరు ముందుకు రాలేదు అని చెప్తున్నారే. ఏ విధంగా స్థానికుని కాదు. ఐఏఎస్ విడిచిపెట్టి వచ్చిన తర్వాత 11 సంవత్సరాలుగా ప్రజల్లో నేను ఉన్నాను. అడ్రస్ కావాలంటే చూసుకోండి. శ్రీరామ్ నగర్ కాలనీ కాళహస్తిలో మొన్నటి వరకు ఉన్నాను. నా పార్టీ ఇక్కడ ఇచ్చిన తర్వాత అదే రోజులో వరద నగర్లో సొసైటీ కాలనీ ఇల్లు తీసుకున్నాను. ప్రజలకు 24 గంటలు అందుబాటులో ఉంటాను. కుటుంబ బాధ్యత లేని వాడిని ఏ వ్యాపారం కానీ కాంట్రాక్టులు కానీ చెయ్యను అని చెప్పి హామీ ఇస్తున్నాను. మీకులాగా నేను నెల్లూరులో ఎక్కడ ఇల్లు కట్టుకోను, ఇక్కడే ఉండి ప్రజలకు అందుబాటులో ఉంటాను. ఒక్కసారి మా జగన్మోహన్ రెడ్డి గారు నవరత్నాల ద్వారా ఏం చెప్తున్నారో ఒక్కసారి ప్రజలు మేము కోరుతున్నాం ఆదరించమని. ప్రతి పేదవాడికి దాదాపు ఒక సంవత్సరానికి 1 లక్ష రూపాయలు వచ్చేటట్టుగా ఆయన ప్రభుత్వ కార్యక్రమాలు చేపడుతున్నారు. కనుక బిడ్డని ఎవరైనా పాఠశాలకు పంపిస్తే 15,000 ఫీజు రియంబర్స్మెంట్లో ఇచ్చే ఫీజు కాకుండా మరొక 20,000 వారి చేతికి వచ్చేటట్టు, పేదవాడికి ఇల్లు నిర్మూలన, మద్యపాన నిషేధం, డ్వాక్రా రుణాలన్నీ మాఫీ చేసి వారి చేతికి డబ్బులు వచ్చేటట్టు అన్ని విధాలు కూడా. ప్రత్యేక హోదా తీసుకురావాలంటే ఒక్క జగన్మోహన్ రెడ్డి గారే తీసుకురావాలా. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తీసుకురాలేరు. మాటలు మారుస్తారు, ఊసరవిల్లాగా రంగులు మారుస్తారు, యూటర్న్ తీసుకుంటారు. అలాగే దుగరాజపట్నం పోర్టు రావాలంటే వైఎస్ఆర్ పార్టీ రావాలా ఇప్పటికే. ఎందుకంటే దుగరాజపట్నం వల్ల మన గూడూరు కూడా అభివృద్ధి చెందుతుంది. సో అన్ని విధాలుగా మేము అభివృద్ధి చేస్తాం. ప్రజలు ఒక్కసారి మమ్మల్ని ఆదరించాలని చెప్పి కోరుతున్నాము. ఎమ్మెల్యేగా నాకు అవకాశం ఇస్తే మంచి సేవలు చేసుకుంటాను, అందుబాటులో ఉంటాను. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారు. అలాగే కూడా మన ప్రతినిధులు ఉండాలా. రెండో ఓటు కూడా మా ఎంపీ దుర్గాప్రసాద్ గారికి వేయమని చెప్పి కోరుతూ, ఒక్కసారి మార్పు కావాలా రాష్ట్ర స్థాయిలో. అలాగే గూడూరు నియోజకవర్గంలో కూడా మార్పు కావాలా.
రాజకీయాన్ని నేను పవిత్రంగా చూసే వ్యక్తిని, ప్రజల విలువ తెలిసిన వాడిని, ప్రజల్లో ఉండిపోతాను, మమ్మల్ని ఆదరించమని చెప్పి కోరుకుంటూ జై జగన్. ఇంకా మరికొందరు నాయకులు మాట్లాడారు. గూడూరు ఎమ్మెల్యే అభ్యర్థి వరప్రసాద్ గారిని, ఎంపీ అభ్యర్థిగా దుర్గాప్రసాద్ గారిని అత్యధిక మెజార్టీలో గెలిపిస్తారని ప్రార్థిస్తున్నాను. జగన్ గారిని సీఎం చేసుకోవడానికి దాంట్లో మనం అందరం కూడా ఒక సైనికులుగా, కుటుంబ సభ్యులుగా కష్టపడి ఈ ఉన్న తక్కువ స్పాన్ 15-18 రోజులు ఉంది. ఈ తక్కువ స్పాన్లో 100% 24/7 వర్క్ చేసి జగన్మోహన్ గారి సీఎం అత్యధిక మెజారిటీతో కనీసం 120 నుంచి 130 సీట్లు గెలుచుకునే దాంట్లో మన వంతు మనం కృషి చేద్దామని అందరిని ప్రార్థిస్తూ 13వ వార్డులో ప్రచారానికి మన జగన్మోహన్ రెడ్డి ఆశించి ఎమ్మెల్యే వరప్రసాద్ గారిని, ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ గారిని వాళ్ళు ఆశ్రయించి మనకిచ్చారు. వాళ్ళని గెలిపించుకునే దాంట్లో మన గూడూరు పట్టణంలో కానీ ఎక్కడైనా కానీ మన రాష్ట్రాలు 13 జిల్లాల్లో కూడా జగన్మోహన్ రెడ్డికి మంచి మెజార్టీ తేవాలని, అందులో పాత్రగా గూడూరులో మన ఎమ్మెల్యే వరప్రసాద్ గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించుకోవాలని మా వార్డు ప్రజలందరూ సహకరించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మంచి మెజార్టీ, మంచి అభివృద్ధి కావాలంటే మనము వీళ్ళు ఎమ్మెల్యే వరప్రసాద్ గారిని కోరుకోవాలని, మీరు అత్యధిక మెజార్టీతో గెలిపిస్తారని నేను ప్రార్థించుతున్నాను. వీధి ఇల్లు తిరుగుతూ ప్రచార కార్యక్రమం మొదలు పెట్టడం జరిగింది. ఈరోజు ఉదయాన్నే 6 గంటలకి లేచి ఈ గూడూరు పట్టణం సంబంధించి చేపల మార్కెట్, కూరగాయల మార్కెట్ పరిశీలించి, నేను ఎమ్మెల్యే అయిన వెంటనే ఇప్పుడున్నటువంటి పరిస్థితి రాదు, శాశ్వతంగా మంచి భవనాలు నిర్మించి కూరగాయల మార్కెట్, అదేవిధంగా చేపల మార్కెట్ని అభివృద్ధి చేస్తారని చెప్పి హామీ ఇచ్చారు. రైతు బజారు కూడా పరిశీలించడం జరిగింది. రైతు బజార్లో ఉన్నటువంటి సమస్యలు కూడా, ఈ పట్టణంలో రైతు బజారు అదేవిధంగా మార్కెట్లో మౌలిక వసతుల గురించి పూర్తిగా చర్చించారు. అక్కడ ఉన్నటువంటి వారు కూడా సారికి విన్నపించుకున్నారు. అదేవిధంగా మన గూడూరు పట్టణానికి సంబంధించి ఫ్లైఓవర్ బ్రిడ్జి 1వ టౌన్ నుంచి 2వ టౌన్కి పోయేదానికి పెద్ద సమస్యగా ఉంది. దాన్ని నేను గెలిచిన 3 నెలల్లోనే దానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని ఇచ్చి దాని కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసే పని ప్రారంభించేదానికి హామీ ఇచ్చారు. ఖచ్చితంగా కూడా చేస్తారు. ఒక ఐఏఎస్ ఆఫీసరు కలెక్టర్ ఉద్యోగానికి రాజీనామా చేసి ప్రజాసేవ చేయాలనేటువంటి సంకల్పంతో మన గూడూరు ఎంపీకి కూడా జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేక హోదా ఈ రాష్ట్రానికి కావాలని చెప్పిన వెంటనే రాజీనామా చేసినటువంటి మన ఎంపీ, మాజీ తిరుపతి పార్లమెంటు ఎంపీగా ఉండి నిత్యం రాజీనామా చేసిన తర్వాత కూడా ప్రజల్లో ఉంటూ ప్రజా సంకల్ప యాత్రలో జగన్మోహన్ రెడ్డితో ప్రయాణించి మన ప్రజా సమస్యలు తెలుసుకున్నటువంటి గొప్ప వ్యక్తి. కాబట్టి మన గూడూరు పట్టణానికి మన గూడూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా వరప్రసాద్ గారిని ప్రాణ్ గుర్తుకి ఓటేసి అత్యధిక మెజార్టీతో గెలిపించవలసిందిగా కోరుతున్నాం. అదేవిధంగా పెద్దలు బల్లి దుర్గాప్రసాద్ రావు గారు తిరుపతి పార్లమెంట్ నుంచి మనకు పోటీ చేస్తున్నారు. ఆయన కూడా ఫ్యాన్ గుర్తుకి ఓటేసి మనం అత్యధిక మెజార్టీతో గెలిపించి ఈ గూడూరు పట్టణం నుంచి జగన్మోహన్ రెడ్డి గారు ప్రజా సంకల్ప యాత్రలో కదిరి తర్వాత గూడూరు అని చెప్పడం జరిగింది. దాన్ని మనం ఖచ్చితంగా కూడా జగన్మోహన్ రెడ్డి గారికి నిరూపించి మన ద్వారా ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థిని ఇవ్వాలని చెప్పి మన గూడూరు నియోజకవర్గ ప్రజలందరినీ కూడా కోరుకుంటున్నాం. ఈ కార్యక్రమంలో నాయకులు దివ్యతేజారెడ్డి, బాలిబోయిన రమేష్, శంషీరా, విజయమ్మ, రమీజా, లక్ష్మి, సుబ్బమ్మ, నరసరాజు, ఎన్వి రత్నం, బోమిడి శ్రీనివాసులు, కోదండరామయ్య తదితరులు పాల్గొన్నారు. ఒక సైనికుడే మనకై, ఒక సేవకుడై కదిలే జననాయకుడే కలిగే పరిశ్రామికుడై, అడుగున పడి అణగారిన నేలకు ఆశాదీపకుడై, అమరుడైన మహానేత యదన ఆశయ సాధకుడై, అడుగున పడి అణగారిన నేలకు ఆశాదీపకుడై, అమరుడైన మహానేత యదన ఆశయ సాధకుడై, వస్తున్నాడదిగో చొరవక వస్తున్నాడదిగో, వస్తున్నాడదిగో తెరవక వస్తున్నాడదిగో, వస్తున్నాడదిగో చొరవక వస్తున్నాడదిగో, వస్తున్నాడదిగో తెరవక వస్తున్నాడదిగో. జననేత జగనన్నా మననేత ఇతడన్నా.
జనమే తోడుగనేడు జగమే తిరుగుతున్నాడు అడుగే ప్రాణమై చూడు బలమై ఉరుకుతున్నాడు జనమే తోడుగనేడు జగమే తిరుగుతున్నాడు అడుగే ప్రాణమై చూడు బలమై ఉరుకుతున్నాడు రాష్ట్రం గుండె మంటలకు కరిగే కంటి నీరతడు రాష్ట్రం గుండె మంటలకు కరిగే కంటి నీరతడు అన్నం కాదు బతుకంటే అన్నే అంటూ మారాడు చెమటలు చెరపని అలసట ఎరగని చిరునవ్వుకు చిరునామా ఇతడు యువతా సహోదరుడు జనతా సహాయకుడు యువతా సహోదరుడు జనతా సహాయకుడు ప్రతి చోట మనవాడే అంటూ జనమంతా ధ్వనిగా తాను నినదిస్తే ప్రతిధ్వనిగా ప్రజల చేయూత ఊరు వాడ ప్రతి చోట మనవాడే అంటూ జనమంతా ధ్వనిగా తాను నినదిస్తే ప్రతిధ్వనిగా ప్రజల చేయూత యువత మేలుకో అంటే నడిచారు ఇంకా తన వెంటే యువత మేలుకో అంటే నడిచారు ఇంకా తన వెంటే మహిళా భద్రతేదంటే నువ్వున్నావంటూ నిలిచిందే ఇందరి మనసుల మనిషివి నీవే మహానేత కొనసాగుతూ రావే జననేత జగనన్నా మననేత ఇతడన్నా జననేత జగనన్నా మననేత ఇతడన్నా రాజన్న 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 మా కష్టాలు తీరేది ఎప్పుడన్నా నువ్వు లేని లోటు ఉందన్నా ఈ లోటు భర్తీ చేయి జగనన్నా ఆనాటి రామరాజ్యం ఎచ్చటుంది చూడు ఎచ్చటుంది చూడు మన రాజన్న ధర్మ పాలన ఏమైంది నేడు ఏమైంది నేడు ఆనాటి రామరాజ్యం ఎచ్చటుంది చూడు మన రాజన్న ధర్మ పాలన ఏమైంది నేడు అటువంటి అభిమాన నాయకుడు ఎవరండి అటువంటి అభిమాన నాయకుడు ఎవరండి అనునిత్యం పథకాలే అందించిన తాతండి ప్రతి ఇంట కొడుకల్లే జీవించిన నేతండి పేదోడ హృదయాలు తనలాగా గెలిచేనా అమ్మలారా అయ్యలారా మీరే చెప్పండి మన అండదండగా ఎవరు ఉన్నారో ఓసారి చూడండి అక్కలారా చెల్లెల్లారా ధైర్యపడకండి మన సోదరుడైన జగనన్న ఉండగా చింతనయలండి రాజన్న మా కష్టాలు తీరేది ఎప్పుడన్నా నువ్వు లేని లోటు ఉందన్నా ఈ లోటు భర్తీ చేయి జగనన్నా ఆనాటి రామరాజ్యం ఎచ్చటుంది చూడు ఎచ్చటుంది చూడు మన రాజన్న ధర్మ పాలన ఏమైంది నేడు ఏమైంది నేడు ఆనాటి రామరాజ్యం ఎచ్చటుంది చూడు మన రాజన్న ధర్మ పాలన ఏమైంది నేడు అటువంటి అభిమాన నాయకుడు ఎవరండి అటువంటి అభిమాన నాయకుడు ఎవరండి అనునిత్యం పథకాలే అందించిన తాతండి ప్రతి ఇంట కొడుకల్లే జీవించిన నేతండి పేదోడ హృదయాలు తనలాగా గెలిచేనా అమ్మలారా అయ్యలారా మీరే చెప్పండి మన అండదండగా ఎవరు ఉన్నారో ఓసారి చూడండి అక్కలారా చెల్లెల్లారా ధైర్యపడకండి మన సోదరుడైన జగనన్న ఉండగా చింతనయల జగనన్న మా జగనన్న పగులుతున్న యువతరం నేడు
జగనన్నను పీలుస్తోంది చూడు, రగులుతున్న యువతరం నేడు. జగనన్నను పీలుస్తోంది చూడు, అణగారిన దీనులకు దీపమై వెలగాలి. బానిసైన పేదలకు తోడుగను నిలవాలి. జాగు చేయక జెండా పట్టవయ్యా, అభివృద్ధికి బాట వెయ్యవయ్యా. ఎందుకయ్య మౌనం మరెందుకయ్య ఆలస్యం, ఎందుకయ్య మౌనం మరెందుకయ్య ఆలస్యం. కదలిరా కదలిరా జగనన్న మా జగనన్న. ఫ్యాక్షనిస్టు అన్నారు, రౌడీ రాజ్యమన్నారు, ప్రాణానికి ప్రాణమైన తాతయ్యను చంపారు. ఫ్యాక్షనిస్టు అన్నారు, రౌడీ రాజ్యమన్నారు, ప్రాణానికి ప్రాణమైన తాతయ్యను చంపారు. నువ్వు ఫ్యాక్షనిస్టు అయితే వారు ఒక్కరైనా మిగిలే వాళ్ళ. ఇది రౌడీ రాజ్యమైతే వాళ్ళు బతికి బట్ట కట్టే వాళ్ళ. అడుగన్నా వాళ్ళనడుగన్నా, అడుగన్నా వాళ్ళనడుగన్నా. ఎందుకయ్య మౌనం మరెందుకయ్య ఆలస్యం, ఎందుకయ్య మౌనం మరెందుకయ్య ఆలస్యం. కదలిరా కదలిరా జగనన్న మా జగనన్న. రగులుతున్న యువతరం నేడు, జగనన్నను పీలుస్తోంది చూడు, రగులుతున్న యువతరం నేడు. జగనన్నను పీలుస్తోంది చూడు. కబ్జాదారుడన్నారు, అరుణ లేదు అన్నారు, నీ నాన్నకు ప్రాణమైన 1000 ఎకరాలు పంచావు. కబ్జాదారుడన్నావు, అరుణ లేదు అన్నారు, నీ నాన్నకు ప్రాణమైన 1000 ఎకరాలు పంచావు. నువ్వు కబ్జాదారుడవైతే పేద బతుకులకు చోటుండేదా? నీ చలువ లేకపోతే పసి పలకలకు పలుకుండేదా? అడుగన్నా వాళ్ళనడుగన్నా, అడుగన్నా వాళ్ళనడుగన్నా. ఎందుకయ్య మౌనం మరెందుకయ్య ఆలస్యం, ఎందుకయ్య మౌనం మరెందుకయ్య ఆలస్యం. కదలిరా కదలిరా జగనన్న మా జగనన్న. రగులుతున్న యువతరం నేడు, జగనన్నను పీలుస్తోంది చూడు, రగులుతున్న యువతరం నేడు. జగనన్నను పీలుస్తోంది చూడు. కోసమన్నారు, స్వార్థపరుడవన్నారు, ఏమిటయ్య జగనన్న నువ్వు చేసిన నేరం. పదవి కోసమన్నారు, స్వార్థపరుడవన్నారు, ఏమిటయ్య జగనన్న నువ్వు చేసిన నేరం. నువ్వు ముఖ్యమంత్రి కొడుకుగా ఈ సీమలో జన్మించడమా?
రగులుతున్న యువతరం నేడు జగనన్నను పిలుస్తోంది చూడు. రగులుతున్న యువతరం నేడు జగనన్నను పిలుస్తోంది చూడు. తూర్పు కొండల్లో ఉదయించే సూర్యుడిలా ఆశయాలను తల్లి విజయమ్మ ఆదర్శాలను పులికి పుచ్చుకున్నోడు వచ్చనా. పేద గొప్ప భేదాలు ఎరుగడు, కులం మతమ్మని కుళ్ళు చూపడు, పేదోడంటే ప్రాణమిస్తడు. యువరత్నపు నాయకత్వం కదిలెనదిగో మన యువ కిరణం, అడుగడుగున అదే లక్ష్యం. ఇది వైఎస్వారి రక్తం, మాట ఇస్తే తప్పని నైజం, అడిమనెప్పుడు తిప్పని రోజం, వేసే ప్రతి అడుగుల ఉంటని మహానేత నాయకత్వం. జయ హో జయ హో జయ హో జయ జయ హో జగనన్న వర్ధిల్లు జన హృదయాల. జయ హో జయ హో జయ హో జయ జయ హో జగనన్న వర్ధిల్లు జన హృదయాల. తూర్పు కొండల్లో ఉదయించే సూర్యుడిలా అన్నొస్తున్నాడ
ముత్యాలమ్మ జాతరలో భక్తులు అసౌకర్యానికి గురికాకుండా ఉండేందుకు అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సబ్ కలెక్టర్ ఆనంద్ సూచించారు. గూడూరులోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో జరిగిన సమీక్షలో ఆయన వివిధ శాఖల అధికారులతో మాట్లాడారు. పట్టణంలోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో ముత్యాలమ్మ జాతర నిర్వహణపై వివిధ శాఖల అధికారులతో సబ్ కలెక్టర్ ఆనంద్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ముందుగా ఆహ్వాన పత్రికను విడుదల చేశారు. ఈ సమావేశంలో సబ్ కలెక్టర్ ఆనంద్ మాట్లాడుతూ వచ్చే నెల 2వ తేదీ నుండి 5వ తేదీ వరకు జరిగే జాతరలో భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించాలన్నారు. వేసవికాలం కావడంతో తాగునీటి సమస్య లేకుండా చూడాలని ఆయన కోరారు. మద్యం విక్రయాలు జరగకుండా చూడాలని సబ్ కలెక్టర్ ఎక్సైజ్ శాఖ అధికారులను ఆదేశించారు. జస్ట్ ఒక్కొక్క డిపార్ట్మెంట్ మీరు ప్రపోజల్ ఫుల్ షేప్లో చేశారా లేవా అని సరే చెప్పండి. ఒక్కొక్క డిపార్ట్మెంట్ వారీగా వెళ్దాం. అండ్ ఇఫ్ యూ హ్యావ్ ఫైనలైజ్ యువర్ ప్రపోజల్స్ జస్ట్ అండ్ కాపీ హ్యాస్ టు బి హ్యాండెడ్ ఓవర్ టు మీ. ఆల్రెడీ ఏంటంటే లాస్ట్ మీటింగ్ చేసిన తర్వాత ఐ హావ్ ఇష్యూడ్ ప్రొసీడింగ్స్ టెలింగ్ దట్ వాట్ ఆర్ ద డ్యూటీస్ ఈచ్ డిపార్ట్మెంట్ విల్ బి డూయింగ్. అది చేసేసి ఫైనల్ మీ ప్రపోజల్స్ నా దగ్గర పంపించాలంటే దాంట్లో ఏదైనా చేంజెస్ ఉన్నట్టే అది కూడా ఇంక్లూడ్ చేసుకొని రివైజ్ ప్రొసీడింగ్స్ ఇస్తాం. సో దాట్ విల్ బి ద ఫైనల్ ప్రొసీడింగ్స్ ఫర్ కండక్ట్ ఆఫ్ జాతర. అండ్ నేను లాస్ట్ మీటింగ్లో 2 ఐటమ్స్ నాకు చెప్పాను. ఏంటంటే ఒకటి మన డిపార్ట్మెంట్ నుంచి బోర్డు సంబంధించిన ప్రపోజల్స్ కావాలా ఇవాళ పంపించాను. నాకు I have forwarded it to collector with the reference to forward it to CEO ఆంధ్రప్రదేశ్ for approval. యాక్షన్ కాబట్టి అక్కడ నుంచి అప్రూవల్ రావాలి. అది కాబట్టి కలెక్టర్ సార్కు లెటర్ పెట్టాను ఆల్రెడీ. అది కాకుండా మనకు మైన్స్ AD మైన్స్ కూడా నేను ఒక లెటర్ పెట్టాను. అంటే అక్కడ ఇలీగల్ మైనింగ్ స్టాప్ చేసుకోవాలా రిపోర్ట్ చేసి. ఈ సమావేశంలో ఆలయ కమిటీ చైర్మన్ ఆనంద్ రెడ్డి, ఈవో జనార్దన్ రెడ్డి, కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. వైకాపాలోకి వలసలు ఊపందుకున్నాయి. చిల్లకూరులో పలువురు వైకాపా తీర్థం పుచ్చుకున్నారు. మేనకూరు విజయ భాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో వైకాపా అభ్యర్థి వెలగపల్లి వరప్రసాద్, నాయకులు ఎల్లసిరి గోపాల్ రెడ్డి సమక్షంలో పలువురు పార్టీలోకి రావడంతో వారికి కండువాలు కప్పి ఆహ్వానించారు. చిల్లకూరులోని పాల బూత్ వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మేనకూరు విజయ భాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో పలువురు వైకాపాలో చేరారు. వీరికి వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి వరప్రసాద్, సిఈసి సభ్యుడు ఎల్లసిరి గోపాల్ రెడ్డి తదితరులు కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా వరప్రసాద్ మాట్లాడుతూ వైకాపా తరపున పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తి పార్టీ మారాడని సునీల్ కుమార్ పై విమర్శలు గుప్పించారు. జగన్ ముఖ్యమంత్రిని చేయాలని, ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులకు గెలిపించాలని కోరారు. చెప్పడంలో నాకేమి మొఖమాటం లేదు. ఆయన కనుక మనసాక్షి ఉంటే, ఈ గూడూరు ఎమ్మెల్యేకి మనసాక్షి ఉంటే వైఎస్ఆర్ పార్టీ నాయకులు, కార్యకర్తలు వారి రక్తాన్ని చెమట కింద మార్చి ఆయన్ని ఎమ్మెల్యే చేయిస్తే, జగన్మోహన్ రెడ్డి గారు ఆ కుటుంబానికి సహాయం చేస్తే, నేను ఎంపీ అభ్యర్థిగా వారికి సహాయం చేస్తే, ఏదో కారణాల వల్ల పార్టీకి వెళ్ళావు, పార్టీ మారావు, అది కూడా మేము చూడనట్టు పోతాం. అక్కడికి వెళ్ళిన తర్వాత మా వైఎస్ఆర్ పార్టీ వాళ్ళని కబడతారంటావా? నీకు ఒక రాజకీయం తెలుసా? నీకు ఒక ప్రజాస్వామ్యం తెలుసా అని అడుగుతున్నా. తర్వాత 250 కేసులు మా వైఎస్ఆర్ పార్టీ వాళ్ళ మీద పెడతావా? ఆ రోజు ఎవరు లేనప్పుడు మీరు వెంటనే వెళ్ళిపోయినప్పుడు గోపాల్ రెడ్డి అన్న ఆఫీస్ తెరవమంటే వెంటనే ఆఫీస్ తెరిచి మేము ప్రతి ఒక్క మండలానికి వెళ్ళి మా కార్యకర్తల్ని అన్ని విధాలు మేము కాపాడుకున్నాం. నీ వల్ల మా వైఎస్ఆర్ పార్టీ వల్ల నువ్వు ఎమ్మెల్యే అయ్యావయ్యా. నీ వల్ల వైఎస్ఆర్ పార్టీకి ఒక్క ఓటు రాలేదు. జగన్మోహన్ రెడ్డి గారిని ముఖం చూసి నీకు నాకు ఓట్లు వచ్చాయని తెలుసుకున్నప్పుడే నువ్వు మనసాక్షితో ప్రవర్తించినట్టు అవుతావు. తర్వాత ఎందుకు వెళ్ళావు? ఏ ప్రలోభాలకు లొంగావు? ఏ ప్రలోభాలకు లొంగా? చూడు, ఎవరో ప్రజలు అంటున్నారు, చూడు వారిని ఒక్కసారి చూడండి. డబ్బులు కట వారు అంటున్నారు, నేను అంటలేదు. అభివృద్ధి పేరని చెప్పి వైఎస్ఆర్ పార్టీ విడిచిపెట్టి అక్కడికి వెళ్ళిపోయి ఒక్క పని చేయలా. ఆఖరికి నేనైనా ఒక్కొక్క మండలానికి నా వంతు చేస్తూ ఎంపీ నిధుల్లో కొద్ది నిధుల్లో 5 కోట్లు దాదాపు గూడూరు నియోజకవర్గానికి ఇచ్చాను. గూడూరులోనే చుట్టుపక్కల ప్రాంతాలు కలిపి 1,22,00,000 ఇచ్చాను. ప్రతి గ్రామానికి తిరిగాను. పార్టీకి విశ్వాసం ఉన్నాను, నా నాయకుడికి విశ్వాసం ఉన్నాను, నాకు ఓట్లు వేసిన వారికి విశ్వాసం ఉన్నాను. విశ్వాసం చూపించకుండా మా మీద కోర్టు కేసులు పెడతారా? ఒక్క అభివృద్ధి చేయకోకుండా అభివృద్ధి పేరుతో వెళ్ళారు, సులాభాల కొరకు వెళ్తారా? ఈసారి రాష్ట్రంలో కూడా మార్పు కావాలి. ఇక్కడున్న తల్లుల్ని చేతులు జోడించి మేము కోరేది ఏంటంటే
ఈసారి రాష్ట్రంలో కూడా మార్పు కావాలా? అబద్ధాలు చెప్పే చంద్రబాబు నాయుడు గారు ఉండకూడదు. మహిళలను డ్వాక్రా అని చెప్పి మోసం చేశాడు. యువకులకు ఉద్యోగాలు ఇస్తాను, వృత్తి కల్పిస్తామని వాళ్ళని మోసం చేశారు. రైతు రుణమాఫీ చేస్తానని చెప్పి వాళ్ళని మోసం చేశారు. బీసీలని, ఎస్సీలని అవమానపరిచారు. నోటుకొచ్చినట్టు మాట్లాడారు. దుగరాజపట్నం పోర్టు రావడానికి అవకాశం ఉన్నా కూడా పక్కన ప్రత్యేక రంగంలో ఉన్న పోర్టును కాపాడ్డా కోరకని చెప్పి 10,000 కోట్లు రావాల్సిన దుగరాజపట్నం రాకోకుండా ప్రజలకు అన్యాయం చేశారు. అది గనక వచ్చుంటే గూడూరు నియోజకవర్గం ఎప్పటికో బాగుపడి ఉండేది. కోట, వాకాడు, చిట్టమూరు, చిల్లకూరు, గూడూరు బాగుపడి ఉండేది. విభజన చట్టంలో ఉండి కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఒక్కసారి మనం ముఖ్యమంత్రి చేద్దాం. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఎలా ప్రజల గుండెల్లో సంక్షేమ పథకాలు పెట్టి ఫీజు రీఎంబర్స్మెంట్ కానీ, ఆరోగ్యశ్రీ కానీ, రైతులకు ఉచిత విద్యుత్ కానీ, మహిళలకు పావలా వడ్డీ కానీ ఇవన్నీ ఇచ్చి ఏ విధంగా ప్రజల గుండెల్లో నిలబడిపోయారో, నా తండ్రి ఒక అడుగేస్తే నేను 2 అడుగులు వేస్తానని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ప్రజా సంకల్ప యాత్రలో చెప్పుకుంటూ వెళ్ళారు కనుక ఒక్క అవకాశం ఇద్దాం. జగన్మోహన్ రెడ్డి గారికి ఒక్క అవకాశం ఇద్దాం. అక్కడ విజయవాడలో అమరావతి అని చెప్పడానికి నా నోరు రావట్లేదు. ఎందుకో తెలుసా? ఒక్క శాశ్వతమైన బిల్డింగ్ కట్టాల ఈ చంద్రబాబు నాయుడు గారు 5 సంవత్సరాల్లో. అక్కడ ముఖ్యమంత్రి కావాలంటే, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలంటే వారి ద్వారా నేను 6 ఆశీస్సులతో నేను వచ్చిన వరప్రసాదరావుని ఎమ్మెల్యేగా, గూడూరు ఎమ్మెల్యేగా గెలిపిస్తే మీకు విశ్వాసంగా ఉండి జగన్మోహన్ రెడ్డి గారిని అక్కడ ముఖ్యమంత్రి కావడానికి నా ఓటుని అక్కడ వేస్తానని చెప్పి మీకు తెలియజేస్తున్నా. కాదట, వీరికి నా తప్పు పట్టుకోవడానికి ఇంకేమి దొరకలేదు. బాబు, గూడూరు ఎమ్మెల్యే గారు, మా పార్టీ మీద గెలిచిన ఎమ్మెల్యే గారు, మీకు ఒక్కసారి గుర్తు చేస్తున్నా. గత 11 సంవత్సరాలుగా నన్ను ఐఏఎస్ విడిచిపెట్టి వచ్చిన తర్వాత తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గంలో శ్రీరామ్ నగర్ కాలనీలో, కాళహస్తిలో, తిరుపతి పార్లమెంట్ లో ఒక భాగమైన కాళహస్తిలో నివసిస్తున్నాను. నా కుటుంబ బాధ్యతలు లేవు. ఏ కాంట్రాక్టులు కానీ, వ్యాపారాలకు ఒక చేయకోకుండా నేను ప్రజల సేవలో ఉన్నాను. నా నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైతే నా పేరు గూడూరుకి నిర్ణయించారో, గూడూరు నియోజకవర్గానికి, అదే రోజున వరదానగర్ లో సొసైటీ కాలనీలో గూడూరులో నా ఇల్లు తీసుకున్నా. 24 గంటలు ప్రజలు అందుబాటులో ఉంటానని చెప్పాను. మీరేమైతే సాధించలేకపోతే, ఏమైతే చేయలేకపోయారో అది ప్రతిదీ నేను పూర్తి చేస్తాను. ఫ్లైఓవర్ కానీ, గూడూరు చెరువులో నీళ్లు తీసుకురావడం కానీ, మౌలిక సదుపాయాలు కానీ నేను చేస్తాను. మీకులాగా ఎక్కడో నెల్లూరులో ఇల్లు కట్టుకోను మహానుభావ. మీరు స్థానికుడు అంటూ నెల్లూరులో ఇల్లు కట్టించుకోవాలా? మీరు నేను ఇక్కడే ఉంటా, అందుబాటులో ఉంటా, బడుగు బలహీన వర్గాలకు అందుబాటులో ఉంటా, గ్రామ సమస్యలు తీరుస్తా, మీ వ్యక్తిగత సమస్యలు తీరుస్తా. ప్రభుత్వం ద్వారా మీకు ఏమేమి రావాలో, ఒక పెన్షన్ కానీ, ఒక రేషన్ కార్డు కానీ, ఒక ఇల్లు కానీ, ఒక లోన్ కానీ, ఒక గ్యాస్ కనెక్షన్ కానీ ఏమి రావాలో నేను నా పార్టీ తరపున మీకు మీ పాదాల దగ్గర తీసుకొస్తా. 3,000, ఆ తర్వాత మహిళలకు వెనకబడిన వారికి 75,000 ఇస్తారు సంవత్సరానికి. ఇవన్నీ కూడుకుంటే ₹1,00,000 పైకి వెళ్తాయి. వీరు, ఈ చంద్రబాబు నాయుడు గారు మన ప్రభుత్వ డబ్బులు మనకి పసుపు కుంకుమ పేరుతో రాబోయే ఎన్నికల్లో ఓటు వేస్తారని ఒక లంచంలాగా ఇచ్చారు తప్ప, వారికి చిత్తశుద్ధి ఉంటుంటే గత 4.5 సంవత్సరాల ముందే ఇచ్చి ఉండాలా. ఇప్పుడే గుర్తొచ్చింది మీకు. మీకున్న తెలివితేటలు ఎవరికి ఉండదండి చంద్రబాబు నాయుడు గారు. నీకు చిత్తశుద్ధి ఉంటే ముందు ఇచ్చి ఉండాలయ్యా. అన్నా క్యాంటీన్ అని ఇప్పుడు పెడతారా మీరు? పేదవాడు ఆకలి గత 4.5 సంవత్సరాలు మీకు తెలియలేదా? ఒక్క మైనారిటీస్కి ఏమన్నా ఒక మంత్రి పదవి ఇచ్చారా? ఇంకా ఎంతో కాలం నీ ఆటలు సాగు. పోయినసారి అబద్ధాలు చెప్పి, పోయినసారి 2014లో నేను రావాల్సిన అధికారం మా జగన్మోహన్ రెడ్డి గారి నుంచి దూరం చేశారు. మా జగన్మోహన్ రెడ్డి గారు అబద్ధం చెప్పకపోవడం వల్ల అధికారం రాలేదు తప్ప నీకులాగా అబద్ధాలు కనుక ఒక్క రైతు రుణాల మాఫీ అంటే, ఒక్క డ్వాక్రా గారిని తప్పు చెప్పుంటే అయిపోయి ఉండేవారు. అందరికీ కూడా ఆ విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికీ కూడా తన కృతజ్ఞతలు తెలియజేస్తూనే ఉంటారు. మన దురదృష్టం, ఆయన మరి ఏ కారణాల వల్ల పోయాడో మీకు అందరికీ తెలుసు. ఆయన పార్టీ మారి ఇంకో పార్టీలోకి పోవటం జరిగింది. మరి ఈరోజు మనకి ఒక మంచి అభ్యర్థిని, ఈయన ఐఏఎస్ అధికారిగా ఉండి తమిళనాడులో పెద్ద హోదాలో ఉన్నారు, ప్రిన్సిపల్ సెక్రటరీ.
అంటే జయలలిత గారు ముఖ్యమంత్రి దగ్గర ప్రిన్సిపల్ సెక్రటరీ అంటే ఆమెకి గుడిభుజం లాగా 10 సంవత్సరాలు పనిచేసి 2 జిల్లాల్లో కలెక్టర్గా పనిచేసి రాజకీయాల్లో ప్రజాసేవ చేయాలని చెప్పి తన పదవికి స్వచ్ఛంద పదవీ విరమణ చేసి వచ్చి మన పార్టీ తరఫున గతంలో పార్లమెంట్ సభ్యుడిగా గెలిచారు. ఇప్పుడు మన అదృష్టం ఒక మేధావి, బహుశా గూడూరు అసెంబ్లీ చరిత్రలో ఒక ఐఏఎస్ రిటైర్డ్ కాదు, పదవీ విరమణ చేసిన ఒక ఐఏఎస్ అధికారి, ఇంత అనుభవం ఉన్న ఒక అధికారి మనకి శాసనసభ్యుడి అభ్యర్థిగా రావటం. అందులో నాకు బాగా తెలుసు, జగన్మోహన్ రెడ్డి గారు ఆయన దగ్గరికి పిలిచి, అన్నా మీరు ఒక దఫా పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నారు, ఈ దఫా ఖచ్చితంగా కూడా ప్రజలందరూ ఆశీర్వాదం మనకుంది, మన రాజ్యం వస్తుంది, నేను ముఖ్యమంత్రిని అవుతాను, మీరు నా పక్కన ఉండాలి, మీ అనుభవాన్ని నేను వాడుకుంటానని చెప్పిన దాని మీద ఈరోజు వరప్రసాదరావు గారు మనకి జగన్మోహన్ రెడ్డి గారి అభ్యర్థిగా ఇక్కడ ఉన్నారు. మరి ఈ సందర్భంగా ఈ ఊర్లో మరి నాకు అత్యంత ఆప్తులు వీళ్ళ తండ్రి గారు, నేను నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారి దగ్గర అందరం కూడా కాంగ్రెస్ పార్టీలో పనిచేశాం. ఆ రోజుల్లో కాంగ్రెస్ పార్టీకి వీళ్ళ తండ్రి గారు మేరకూరు కృష్ణారెడ్డి గారు మీకు అందరికి కూడా తెలుసు, పెట్టని కోటలాగా ఉన్నారు. ఆయన కొద్దిగా అనారోగ్యం వల్ల అయితేనేమి, ఇతర కారణాల అయితేనేమి ఆయన రొంత మరి వెనక తగ్గిన తర్వాత మరి గత ఈ ఎన్నికల్లో కూడా మీకు తెలుసు, సర్పంచ్ ఎన్నికలైతేమి, ఎంపీటీ సర్పంచ్ని మరి గతంలో వైఎస్ఆర్సీపీ అభ్యర్థిని భుజాల మీద వేసుకొని గెలిపించిన బాధ్యత విజయభాస్కర్ గెలిపించుకున్నాను. ఈ విధంగా అందరూ నాకు ప్రతి వర్గంలోనూ ప్రతి ఒక్కరూ సహకరించి మంచి మెజారిటీ ఇచ్చి గెలిపించారు. తరువాత ఇక్కడ ఒక పెద్ద మనిషి తెలుగుదేశం పార్టీలోకి రా 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 అని చెప్పి 1-4 సార్లు పిలిచి నాకెన్నో 10 రకాల హామీలు ఇచ్చి మీరే ఉండి గ్రామాన్ని చూసుకోండి అని చెప్పినటువంటి ఆ వ్యక్తి చివరికి 10లో ఒక్కటి కూడా నెరవేర్చలేదు. ఒక్కటి కూడా నెరవేర్చకుండా నన్ను దూరం పెట్టి అటు పార్టీలోకి తీసుకొచ్చిన పోయిన దాని వల్ల కూడా ఒక్క పని కూడా చేసుకోలేకపోయా. తిరిగి మళ్ళా ఎలక్షన్స్ వస్తున్నాయి. ఈ క్రమంలో ఆ టీడీపీలో ఉండి మనం సాధించేది ఏమీ లేదు, కనీసం పెన్షన్ కూడా ఇప్పించలేని పరిస్థితిలో ఉన్నాను. ఇప్పుడు మన వైఎస్ఆర్సీపీలోకి రావటం జరిగింది. రాబోయే గవర్నమెంటు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారు. మన సారు వరప్రసాదరావు గారు చాలా అనుభవస్తులు, ఆయన కలెక్టర్గా ఉన్నారు, ప్రతి చోట మంచి పేరుంది. అలాంటి సార్ మనకు ఎమ్మెల్యే కాబోతున్నారు. కుటుంబాల వారు పార్టీలో చేరుతున్నారు, వాళ్ళందరినీ కూడా సాదరంగా ఆహ్వానిస్తున్నాము. మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు పరందామిరెడ్డి, ఎద్దెల మధుసూదవ్ రెడ్డి, పిచ్చయ్య నాయుడు, రామచంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు. జగన్మోహన్ రెడ్డిని సీఎం చేసేందుకు ప్రతి కార్యకర్త పనిచేయాలని వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి వరప్రసాద్ పిలుపునిచ్చారు. చిల్లకూరు మండలంలోని ఉడతావారిపాలెం గ్రామంలో టీడీపీకి చెందిన సన్నారెడ్డి చంద్రారెడ్డి ఆధ్వర్యంలో 100 మందికి పైగా పార్టీలో చేరారు. వీరికి ఆయన కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. చిల్లకూరు మండలంలోని ఉడతావారిపాలెం గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు సన్నారెడ్డి చంద్రారెడ్డి ఆధ్వర్యంలో ఆయన అనుచరులు 100 మందికి పైగా వైకాపాలో చేరారు. వీరికి వైకాపా అభ్యర్థి వరప్రసాద్, నాయకులు కనుమూరు హరిశ్చంద్రరెడ్డి తదితరులు కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా అభ్యర్థి వరప్రసాద్ మాట్లాడుతూ జగన్ సీఎం చేసేందుకు ప్రతి ఒక్కరూ పనిచేయాలన్నారు. అభ్యర్థులకు మంచి మెజారిటీ తీసుకురావాలని కోరారు. నవరత్నాలు చూసి పార్టీలోకి రావడం ఆనందంగా ఉందని ఆయన వివరించారు. అలాంటి వాళ్ళని చెప్పి ఉడతావారిపాలెం ప్రజలందరూ కూడా చేతులు జోడించి నమస్కారం తెలియజేస్తారు. ఈ ఉత్సాహం చూస్తుంటే అమరావతిలో చంద్రబాబు గారు అక్కడ చాప చుట్టుకుని పోయేటట్టు కనిపిస్తున్నారు. ఎంత ప్రజాస్వామ్యం అంటే మన 23 ఎమ్మెల్యేలు కొన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. ప్రతిసారి ఏమంటారంటే పశువులు సంతలో పశువులు కొన్నట్టు మన ఎమ్మెల్యేలు కొన్నాడు అని చెప్తారు. అహంకారి. ఏ ఒక్కడు పేదవాడిగా దళితుడిగా పుట్టకూడదని చెప్పి ఒక చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి గారు అన్నారంటే ఆయనకి ఎంత అహంకారం చూడండి. చాలా అవినీతిపరుడు. ఎంతవరకు తెలుసో తెలియదు, భారతదేశంలో ఎన్నికల సంఘ ప్రకారం
అతి ధనవంతుడైన ముఖ్యమంత్రి ఎవరుగా ఈ భారతదేశంలో అంటే అదో మన చంద్రబాబు, మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. చూడండి ఎంత అవినీతి ఎక్కడి నుండి వచ్చింది వారికి. అసమర్థుడు చూస్తే మనకి ఇక్కడ బృహరాజపట్నం పోర్టులో విభజన చట్ట ప్రకారం రావాలి, అది కూడా రాకుండా చేశారు. అంటే ఎంతసేపు వారు ఏదో ఒక విధంగా ప్రలోభాలు పెట్టి అబద్ధాలు చెప్పి మహిళలకు ఒక్కొక్కరికి ఒక ఫోన్ ఇస్తానన్నాడు, స్మార్ట్ ఫోన్. తల్లి ఎవరికైనా ఇచ్చారా? ఒక్కరికి ఒక్కొక్క ఇంటికి ఉద్యోగం ఇస్తానన్నాడు. ఆ దుర్మార్గమైన మన ఓట్లు వేయించుకున్నాడు చంద్రబాబు నాయుడు గారికి. ఎవరికైనా ఒక్కరికి ఉద్యోగం ఇచ్చారా? ఒక్కొక్క ఇంటికి ప్రతి రోజు 20 లీటర్ల చొప్పున మీ తాగునీటి ఇస్తానన్నాడు. పంపించాడా? డ్వాక్రా రుణాలన్నీ మాఫీ చేస్తానని చేశాడా? రైతు రుణాలన్నీ మాఫీ చేస్తానని చేశాడా? అలాంటి వాడికి ఏమన్నా అర్హత ఉందా? లేదు. దానికి తగినట్టు ఇప్పుడు ఎమ్మెల్యే కూడా ఆ రోజు మీరందరూ కష్టపడి ఆయన గెలిపిస్తే నన్ను గెలిపించారు ఎంపీగా వైఎస్ఆర్ పార్టీ తరఫున. ఆయన వైఎస్ఆర్ పార్టీ తరఫున గెలిపిస్తే నేను పార్టీకి, నా వైఎస్ఆర్ కార్యకర్తలకు, నాయకులకు, ఓటర్ మహాశయులకు విశ్వాసంగా ఉన్న పార్టీ మారలా. తర్వాత ప్రత్యేక హోదా కొరకు రాజీనామా చేశా. 1 సంవత్సరం 2 నెలలు ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాల మేరకు నాకు వారికి ఎంత తేడా చూడండి. పైగా నేను నా నిధుల నుండి, ఎంపీ నిధుల నుండి దాదాపు 5 కోట్లు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చి మన నియోజకవర్గానికి ఇచ్చా. వీరు అధికారంలో ఉండి కూడా ఏ మాత్రం కూడా రాష్ట్ర ప్రభుత్వం నిధులు తెచ్చి గ్రామాల్లో ఏ మాత్రం అభివృద్ధి చేసినట్టు లేదు. ఈ ఎమ్మెల్యే గారు కూడా గూడూరు చాలా చిన్నదైపోయింది. అంత ధనవంతులు అయిపోయాడా ఏమైనా? అదే అందుకే గూడూరులో చాలా చిన్నదైపోయింది గూడూరు ఆయనకి. అదే నేను చెప్పాను కదా, అలాంటి వ్యక్తి రాజకీయాల్లో ఉండకూడదు. నేను ఉన్నాను. ఏ ఒక్క రోజు కూడా గత 5 సంవత్సరాల్లో ఒక్క మాట అనిపించుకోవాలి. నా పార్టీ తరఫున నాకు కూడా ఎన్నో ప్రలాభాలు వచ్చాయి. ఎందుకో తెలుసా? రెడ్డి సామాజికం చెందిన ఒకే ఒక ఎంపీ ఎవరు అంటే వరప్రసాదరావు పార్టీ కూడా నిలబడింది. ఎవరు అంటే ఈ నాకు ఎన్ని ప్రలోభాలు వేదికలు చెప్పకూడదు. పెద్ద మనిషిని, ముఖ్యమంత్రి గాని, వారి తనయుడు గాని, 4 మంత్రులు నా ప్రాణం తీశారు. నేను ఒకే ఒక మాట, నా నాయకుడు నాకు గౌరవించి సీట్ ఇచ్చాడు, నా ప్రజలు, నా కార్యకర్తలను గెలిపించాడు, పెద్దవాడిని పార్టీ మారే సమస్య లేదని చెప్పాను. ఎంత విశ్వాసం ఉన్నామో చూడండి. అలాంటి ఎమ్మెల్యే మనకు వద్దు, ఇలాంటి సీఎం మనకు వద్దు. నేను ఏం చేశానో మీరు గెలిపించిన తర్వాత పెద్దవాడిని ఒక్క అబద్ధం కూడా చెప్పదు. 1800 గ్రామాలు వెళ్ళి బలహీన వర్గాలు, మత్స్యకారుల నుంచి, బీసీ సోదరుల దగ్గర నుంచి, మైనారిటీ దగ్గర నుంచి, ఎస్సీ దగ్గర నుంచి, ఎస్టీ దగ్గర నుంచి ప్రతి ఒక్క దగ్గరికి వెళ్ళి దాదాపు 22,000 సిఫారసులకు ఇచ్చి మీకు సేవ చేశాను. 1500 గ్రామాల్లో నా ఎంపీ నిధులు ఇచ్చాను. అన్ని చోట్ల కూడా ఆఫీస్ పెట్టాను. 7 నియోజకవర్గాల్లో. మరలా ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారు ఆదరించి నాకు సీట్ ఇచ్చారు. మరలా మీ దయ వలన, వైఎస్ఆర్ నాయకుల దయ వల్ల నేను ఎమ్మెల్యే అయితే ప్రతి గ్రామానికి వస్తా, ఒక్కొక్క అనుబంధ గ్రామానికి వస్తా. 2 రకాల సమస్యలు అక్కడ. గ్రామ సమస్యలు వేరే. గ్రామ సమస్యలు తాగునీటి సమస్య కానీ, సాగునీటి సమస్య కానీ, ఒక వీధులు కానీ, ఇల్లు కట్టించడం కానీ, వీధి లైట్లు కానీ, అలాంటి ముఖ్యమైనవన్నీ
గ్రామ ప్రజల సమస్యలు. ఇంకా మరికొందరు నాయకులు మాట్లాడారు. మేము గత 5 సంవత్సరాలుగా మన రాష్ట్రంలో ఒక వికృతమైనటువంటి పాలన సాగిస్తున్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన ఎంచుకున్న మార్గాలు ఏంటంటే మోసం, వంచన, దగ, కుట్ర, కుతంత్రం, అవినీతి, అరాచకం, అన్యాయం ఇవే మార్గాలుగా ఎంచుకుని 5 సంవత్సరాల పాటు ఎప్పుడే పుట్టిన బిడ్డలాంటి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు. పాలనా వ్యవస్థ అంతా అస్తవ్యస్తం చేశారు. గవర్నమెంట్ వ్యవస్థలన్నింటినీ చిన్నాభిన్నం చేశారు. ఇలాంటి ఒక పాలనకి చర్మగీతం పాడాల్సిన అవసరం మన పట్ల ఎంతైనా ఉంది. ఇంకోవైపు చూస్తే నీతి, నిజాయితీ, విలువలు, మాట తప్పని వైనం, మడమ తిప్పని నైజం స్వర్గీయ డాక్టర్ రాజశేఖర రెడ్డి గారి తనయుడు ఆంధ్రప్రదేశ్ భవిష్యత్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మనమందరం కూడా వారిని నాయకులుగా ఎంచుకొని ముఖ్యమంత్రిగా చేసినట్లయితే ఆయన ఈ రాబోయే 5 సంవత్సరాల్లో తన పాలనతో మనందరినీ మెప్పించి కనీసం 25 ఏళ్ల పాటు పాలన సాగించాలి. నీతి మనమందరం కూడా ఆయన్ని బలపరిచి ఈసారి ఆయన్ని ఒక్కసారి ముఖ్యమంత్రిని చేస్తే మనందరితోనే ఒప్పించి ఆయన 25 ఏళ్లు తను రామరాజ్యాన్ని సాగిస్తాడని నేను నమ్ముతున్నాను. అదేవిధంగా ఈ రోజు ఇక్కడ ఉడతవారి పాలనలో ఇంతమందిని మన వైఎస్ఆర్సీపీ పార్టీలో చేర్చడానికి ముఖ్య కారణమైనటువంటి మా మిత్రుడు రాజా, చంద్రారెడ్డి, సునీల్, సురేష్ వీళ్ళందరికీ కూడా ఆయన మీద జగన్మోహన్ గారికి ఉన్న నమ్మకం, మనమందరం కూడా ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా బాధ్యతగా జగన్మోహన్ గారు ఇచ్చిన ప్రతి బాధ్యతని ప్రతి ఒక్క కార్యకర్త మీ భుజస్కంధాల మీద మోస్తూ వరప్రసాద్ గారు ఈ నియోజకవర్గం నుంచి ఎంపీగా, నేను ఎమ్మెల్యే అభ్యర్థిగా ఆ రోజు టికెట్ వచ్చేదానికి ముఖ్య కారణం అంటే వరప్రసాద్ గారు కూడా బాధ్యతగా నేను కూడా పనిచేస్తాను, మీరు కూడా పనిచేయాల్సిన బాధ్యత మీ అందరికీ దుర్గాప్రసాద్ గారిని మరి ఈ రాష్ట్రానికి కాబోయే యంగ్ డైనమిక్ లీడర్ జగన్మోహన్ రెడ్డి గారిని మీరు ఖచ్చితంగా గుర్తు పెట్టుకోవాలా. వీళ్ళని ఎప్పుడు మనం మర్చిపోకూడదు. 2009లో కూడా మీకు నాకు అదే రిసీవ్ ఇంకా ఎక్కువ ఉండేది. ఈసారి కూడా వాళ్ళు మిమ్మల్ని అందరూ కూడా ఖచ్చితంగా మిమ్మల్ని అసెంబ్లీకి పంపిస్తారు. జగన్మోహన్ రెడ్డి గారిని ఈ రాష్ట్ర యంగ్ డైనమిక్ మన జగన్మోహన్ రెడ్డి గారు సీఎం గా ప్రమాణ స్వీకారం చేయాలి. మనందరూ కూడా బాధ్యతగా పనిచేయాలి. మీరు సాయంత్రం కూడా మళ్ళీ కన్ఫ్యూజ్ అయినట్టు ఏప్రిల్ సాయంకాలం 6 గంటల వరకు కన్నురెప్ప కూడా మనం కొట్టకూడదు. మనం కన్నురెప్ప కొట్టకుండా ఈ రాష్ట్రాన్ని కాపాడితే మీరు 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు అది జగన్మోహన్ రెడ్డి గారు ఆయన వంశంలోనే మాట్లాడతాడు. కాబట్టి ఆయన ఇచ్చిన నవరత్నాలు మీ అందరికీ తెలుస్తాడు. రాబోయే మన బిడ్డలు, మన భవిష్యత్తు అంతా కూడా ఆయనతోనే ఆధారపడి ఉంటుంది. మీరు ఇన్నిసార్లు 30 సంవత్సరాలు ఒకరికి అవకాశం ఇచ్చారు, 60 సంవత్సరాలు ఒక సంవత్సరం అవకాశం ఇచ్చారు. ఒక్క అవకాశం జగన్మోహన్ గారికి ఇచ్చి చూడండి. కార్యకర్తలు పార్టీకి వెన్నుముక లాంటి వాళ్ళు. ఏ పార్టీ అయినా గెలవాలన్నా ఓడాలన్నా కార్యకర్తల చేతుల మీద, వాళ్ళ పదస్కంధాల మీదనే పార్టీ నడుస్తుందని చెట్టుకి ఏటువంటి పార్టీకి కార్యకర్తలు మాట్లాడు. కాబట్టి మీరు 5 సంవత్సరాలు మనం ఎటువంటి గవర్నమెంట్ లో బతికాం, మనం ఏ విధంగా ఇబ్బందులు పడ్డాం, కరువుని ఏ విధంగా ఆహ్వానించాం, ఇవన్నీ మీ అందరికీ తెలుసు. ఇప్పుడు మనం ఈ కరువు దిగానే మనం పాలన కావాలంటే, రాబోయే రోజులు స్వర్ణయుగం కావాలంటే మనం వరప్రసాద్ సార్ని అసెంబ్లీకి పంపించాలి, బల్లిదుర్గా ప్రసాద్ గారిని ఈ కార్యక్రమంలో నాయకులు పరంధామిరెడ్డి, మనపాటి రవీంద్రబాబు, రామచంద్రారెడ్డి, నాగిశెట్టి శారదమ్మ తదితరులు పాల్గొన్నారు. గూడూరు 2వ పట్టణ పరిధిలోని 33వ వార్డులో టీడీపీ నాయకులు ప్రచారం చేపట్టారు. ఈ ప్రచారంలో ఎమ్మెల్యే అభ్యర్థి సునీల్ కుమార్ సతీమణి పాసం సంధ్యారాణి పాల్గొని టీడీపీకి ఓట్లేసి గెలిపించాలని కోరారు. 2వ పట్టణ పరిధిలోని 33వ వార్డులో టీడీపీ ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారం జరిగింది. ఈ ప్రచారంలో పాల్గొన్న అభ్యర్థి సతీమణి పాసం సంధ్యారాణి ఇంటింటికి వెళ్లి ఓటర్లను కలిశారు.
ఈ ఎన్నికల్లో తన భర్త సునీల్ కుమార్ను గెలిపించాలన్నారు. ఈ సందర్భంగా సంధ్యారాణి మాట్లాడుతూ అభివృద్ధి టీడీపీతోనే సాధ్యమని వివరించారు. ఇట్లా అదే పసుపు కుంకుమ డ్వాక్రా మహిళలు వాళ్ళే ముందు మాకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. మాకు ఇది వచ్చిందక్క, మాకు ఇది వచ్చిందమ్మా, మేము ఖచ్చితంగా ఈయనకే ఓటేస్తాము అని చెప్పడం మాకు వాళ్ళెంతో మమ్మల్ని ఎంతో ఉత్సాహపరుస్తున్నారు. అది ఇందాక ఛానల్స్ వాళ్ళు కూడా తీశారు. మేము చెప్పడం, మేము అబద్ధాలు చెప్పడం కాదమ్మా. ప్రతి ఒక్క ఇంటికి పోతుంటే వాళ్ళు మమ్మల్ని ఆహ్వానిస్తా, మాకు భరోసా ఇస్తా, పోమ్మా నువ్వు ఎందుకు పోమ్మా తిరగడం, మాకు మేము 10 మందికి ఓటేస్తాం అనే విధంగా చెప్పే పరిస్థితుల్లో ఈరోజు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు, నాయకులు పరమేశ్వర గౌడ్, సుబ్బమ్మ, శ్రీదేవి, భారతి, రహీం, ముమ్మడి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. టీడీపీ అభ్యర్థి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి ఓట్లేసి గెలిపించాలని ఆయన కోడలు శృతిరెడ్డి కోరారు. మనుబోలు మండలంలోని యాచవరం, సంజీవయ్య కాలనీ తదితర ప్రాంతాల్లో ఆమెతో పాటు నాయకులు ప్రచారం నిర్వహించారు. మనుబోలు మండలంలోని యాచవరం, సంజీవయ్య కాలనీలో టీడీపీ నాయకులు ప్రచారం నిర్వహించారు. ఈ ప్రచారంలో పాల్గొన్న శృతిరెడ్డి మాట్లాడుతూ ఈ ఎన్నికల్లో తన మామ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిని అత్యధిక ఓట్ల మెజారిటీతో గెలిపించాలని కోరారు. మనుబోలు ఊర్లో ప్రతి ఇంటికి వెళ్తున్నాను, ప్రతి గడప దొక్కుతున్నాను. అండ్ నాకు చాలా సంతోషంగా ఉంది, సంపూర్ణ స్పందన ఉంది. ఇక్కడ జనాలు కూడా మామయ్య గారు 2 కోట్ల పనులకి మన నియోజకవర్గాన్ని డెవలప్ చేయడానికి ఫండ్స్ తెచ్చారు, డెవలప్ చేశాము. ఇక్కడ ప్రతి ఒక్కరు చాలా సంతోషంగా ఉన్నారు. ఇంత అభివృద్ధి జరిగినందుకు వాళ్ళు ప్రతి ఒక్కరు నన్ను ఆహ్వానిస్తున్నారు, సంతోషంగా ఆహ్వానిస్తున్నారు. నాకు చాలా గర్వంగా ఉంది సోమిరెడ్డి గారి కోడళ్ళని. ఈరోజు నాకు ఆ ఓటు అడిగే హక్కు అనేది దొరికింది. అందరూ చాలా సంతోషంగా నన్ను ఈ కార్యక్రమంలో నాయకులు ముంగర విజయభాస్కర్ రెడ్డి, దండు చంద్రశేఖర్ రెడ్డి, జయరామిరెడ్డి, రాజాగౌడ్, అంకయ్య గౌడ్, కిరణ్, వెంకటేశ్వర్లు, దయాకర్ తదితరులు పాల్గొన్నారు. ఈ ఎన్నికల్లో వైకాపాను గెలిపించి జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేయాలని వైకాపా నాయకులు కనుమూరు హరిశ్చంద్రరెడ్డి కోరారు. గూడూరు పట్టణంలోని 16వ వార్డులో ఆయన నాయకులతో కలిసి ఇంటింటా ప్రచారం నిర్వహించారు. పట్టణంలోని 16వ వార్డులో వైకాపా ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారం జరిగింది. ఈ ప్రచారంలో వైకాపా నాయకులు కనుమూరు హరిశ్చంద్రరెడ్డి, వార్డు కౌన్సిలర్ వాసిలి పావని తదితరులు పాల్గొన్నారు. ఇంటింటికి వెళ్లి ఓటర్లను కలిశారు. ఈ ఎన్నికల్లో వైకాపా అభ్యర్థులను గెలిపించాలని అభ్యర్థించారు. ఈ సందర్భంగా కనుమూరు హరిశ్చంద్రరెడ్డి మాట్లాడుతూ జగన్తోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమన్నారు. ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులు వరప్రసాద్, బల్లి దుర్గాప్రసాదరావులకు ఓట్లేసి గెలిపించాలని ఆయన వివరించారు. మీకు అందరికీ తెలిసినట్టుగా ఈరోజు 16వ వార్డులో మన 5వ రోజు ప్రచారం గడప గడపకి పోయి ఇద్దరు అభ్యర్థులు, ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులు ఇద్దరికి ఫ్యాన్ గుర్తుపై ఓటేసి జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం చేయాలనే నినాదంతో అందరినీ ఓట్లు అభ్యర్థిస్తున్నాం. ఉధృతంగా ఎక్కడికి పోయినా కూడా జగన్మోహన్ రెడ్డి గారి హవా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ప్రజలు ఎంత త్వరగా ఈ చంద్రబాబు నాయుడు గారిని ఇంటికి సాగనంపి ఎంత త్వరగా మనం ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారిని తెచ్చుకుందామని ఎదురు చూస్తున్నారు. స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ప్రతి ఒక్కరిలో భయంకరమైన వ్యతిరేకత ఉంది. ఇదంతా భగవంతుడి ఆశీర్వాదంగా జగన్మోహన్ రెడ్డి గారికి మేము భావిస్తున్నాం. ప్రతి ఒక్కరిని కూడా ఫ్యాన్ గుర్తుపై ఓటేసి ఆయా నియోజకవర్గాల్లో అభ్యర్థులను గెలిపించి జగన్మోహన్ రెడ్డి గారిని అత్యధిక సీట్లు ఇచ్చి ముఖ్యమంత్రిని చేస్తే రాబోయే 5 ఏళ్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందని మేము అందరం తలపోస్తున్నాం. అందరికీ మంచి జరుగుతుంది. కాబట్టి ఈ సందర్భంగా మీ అందరూ కూడా మీ ఓట్లు ఫ్యాన్ గుర్తుపై వేయాల్సిందిగా అభ్యర్థిస్తూ జై జగన్. వైఎస్ఆర్సీపీ రాష్ట్ర జాయింట్ సెక్రటరీ గారైన శ్రీ కనుమూరి హరిశ్చంద్రారెడ్డి గారి ఆధ్వర్యంలో గడప గడపకి వెళ్ళి వైఎస్ఆర్సీపీకి ఓట్లు వేయాల్సిందిగా అభ్యర్థిస్తున్నాము. ఈరోజు గూడూరులో ప్రతి ఒక్కరూ ఎమ్మెల్యే అభ్యర్థి అయిన శ్రీ వలగపల్లి వరప్రసాద్ గారికి, ఎంపీ అభ్యర్థి అయిన శ్రీ బల్లి దుర్గాప్రసాదరావు గారికి మీ అమూల్యమైన ఓటును ఫ్యాన్ గుర్తుపై వేసి గెలిపించవలసిందిగా కోరుతున్నాను. హరిశ్చంద్రారెడ్డి నాయకత్వంలో ఈ 16వ వార్డులో, 15వ వార్డులో, 13వ వార్డులో ఇంటింటికి తిరిగి ఓట్లు అభ్యర్థి వరప్రసాద్ గారికి, బల్లి దుర్గాప్రసాద్కి క్యాన్వాస్ చేస్తూ కార్యక్రమంలో పాల్గొన్నందుకు అనపట్రామన్నకి, పావనికి, ప్రవీణ్కి, ఇక్కడ వచ్చిన వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకి, అభిమానులకు అందరికీ మా ఉదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ 16వ వార్డులో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి తరఫున
మేమందరం గడప గడపకి తిరగడం జరుగుతుంది. హరిశ్చంద్రారెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతుంది. ప్రతి ఒక్కరూ ఎమ్మెల్యేకి, ఎంపీకి, వరప్రసాద్ గారికి, బల్లి దుర్గా ప్రసాద్ గారికి ఓటేసి, ఫ్యాన్ గుర్తుకి ఓటేసి మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం చేయవలసిందిగా కోరుకుంటున్నాను. ఈ ప్రచారంలో నాయకులు మనపాటి రవీంద్రబాబు, ఉదయ్ భాస్కర్, శ్రీధర్, రూపేష్ తదితరులు పాల్గొన్నారు. ఒక సైనికుడే మనకై, ఒక సేవకుడై కలిగి, జననాయకుడే కలిగి, పరిశ్రామికుడే. పోరాటానికి తోడై నిలబడతా. ఫోటో బాడీ పేపర్లో వేస్తాము. మనుబోలు మండలంలోని పోర్టు రోడ్డు కోడలి ప్రాంతంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ ఉపాధ్యాయుడు మృతి చెందాడు. నాయుడుపేట మండలంలోని కేకే కండ్రిగకు చెందిన చిరంజీవి అనే ఉపాధ్యాయుడు నెల్లూరు ద్విచక్ర వాహనంలో వెళ్తుండగా పోర్టు రోడ్డు కోడలి వద్ద లారీ వచ్చి ఢీకొనడంతో ప్రమాదం చోటు చేసుకుంది. నాయుడుపేట మండలంలోని కేకే కండ్రిగ గ్రామానికి చెందిన ఉపాధ్యాయుడు చిరంజీవి తన ద్విచక్ర వాహనంలో నెల్లూరుకు బయలుదేరారు. మనుబోలు మండలంలోని పోర్టు రోడ్డు కూడలి ప్రాంతంలో వేగంగా వచ్చి లారీ ఢీకొంది. ఈ ప్రమాదంలో చిరంజీవి అక్కడికక్కడే మృతి చెందాడు. ఈయన చిట్టమూరు మండలంలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. ఈయనకు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. సంఘటనా స్థలిని ఎస్ఐ నారాయణరెడ్డి పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఆయన వివరించారు. సైదాపురం మండలంలోని రాఘనరామపురం గ్రామం సమీపంలోని రహదారి వద్ద ఎన్నికల ఫ్లయింగ్ స్క్వాడ్ తనిఖీలు చేశారు. అన్ని వాహనాలు తనిఖీ చేశారు. ఈ సందర్భంగా అధికారి బాలగణేష్ మాట్లాడుతూ ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు సహకరించాలని కోరారు. నెల్లూరు వారు మరియు రిటర్నింగ్ అధికారి వెంకటగిరి కాన్స్టిట్యున్సీ వారి ఆదేశానుసారం నేను ఈరోజు రాఘవరామాపురంలో దాదాపు ఒక 40-45 ద్విచక్ర వాహనాలు, కార్లు, బస్సులు, లారీలు, ఆటోలు కూడా ఆపి తనిఖీ చేశాను. తనిఖీలో భాగంగా ఎక్కడ ఏ విషయాలు ఏమీ లేవు. ఇదే విధంగా 11వ తేదీ వరకు ఎన్నికల నిర్వహణ, ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందువల్ల ప్రతి వాహనాన్ని వివిధ ప్రాంతాల్లో చెక్ చేయగలవారము. ప్రజలందరూ సహకరించి ఎన్నికలు సజావుగా జరుపుటకు మీరందరూ సహకరించి జిల్లాలోనే మన సైదాపురం మండలం మంచి మండలంగా శాంతి భద్రతల పరంగా అయితేనేమి, మిగతా విషయాల్లోనైతేనేమి ఎన్నికల కోడ్ అనుసరించి జరుపుకొని ఎన్నికలను విజయవంతం చేయుటకు ప్రతి ఒక్కరూ సహాయ సహకారాలు అందిస్తూ సర్వేపల్లి నియోజకవర్గ బీజేపీ అభ్యర్థిగా మస్తానయ్య గౌడ్ నిలిచారు. ఈయన ఎన్నికల్లో విజయం సాధించేందుకు ఇంటింటా ప్రచారం నిర్వహిస్తూ ఓటర్లను ఆకట్టుకుంటున్నారు. బీజేపీలో ఉత్సాహంగా పనిచేస్తూ ట్రస్ట్ ద్వారా విశేష సేవలు అందిస్తున్న వెంకటాచలం మండలానికి చెందిన బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు పి మస్తానయ్య గౌడ్ను సర్వేపల్లి నియోజకవర్గ అభ్యర్థిగా పార్టీ అధిష్టానం ఎంపిక చేసింది. దీంతో బీజేపీ అభ్యర్థి మస్తానయ్య గౌడ్ నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తూ ఓటర్లను కలుస్తున్నారు. ఆయన అన్నపూర్ణ చారిటబుల్ ట్రస్ట్ ఏర్పాటు చేసి ఆ ట్రస్ట్ ద్వారా విరివిగా సేవా కార్యక్రమాలు చేపట్టడంతో ఆయన అందరికీ సుపరిచితుడయ్యారు. దీంతో మస్తానయ్య గౌడ్ ఎన్నికల ప్రచారాన్ని నాయకులతో కలిసి చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ ఎన్నికల్లో ఆదరించి గెలిపిస్తే అభివృద్ధి చేస్తామని పేర్కొన్నారు. సైదాపురం మండలంలోని గంగదేవిపల్లి గ్రామంలో ఉన్న అంగన్వాడీ కేంద్రంలో పౌష్టికాహార వారోత్సవాలు జరిగాయి.
ఈ సందర్భంగా చిన్నారులు చేపట్టిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. అంగన్వాడీ కార్యకర్త భవానీ గర్భవతులు బాలింతలకు సూచనలు ఇచ్చారు. వేసవి కాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు కిషోరి బాలికలు, గర్భవతులు, బాలింతలు, 6 నెలల నుంచి 3 సంవత్సరాల పిల్లల తల్లిదండ్రులు, 3 నుంచి 6 సంవత్సరాల పిల్లల తల్లిదండ్రులతో ఆకుకూరలు, కూరగాయలు మా అంగన్వాడీ సెంటర్లో ఖర్జూరము, గోధుమ పిండి, రాగి పిండి, కోడిగుడ్లు, అన్నము ఇవన్నీ ఇస్తూ వాళ్ళకి తీసుకోవాల్సిన జాగ్రత్తలన్నీ చెప్తూ ఉన్నాము. పీడీ గారి సందేశాల మేరకు రాపూర్ ప్రాజెక్టు సిడిపి గారు, సూపర్వైజరు, సైదాపురం సెక్టార్ సూపర్వైజరు, గంగదేవపల్లి అంగన్వాడీ వర్కరు ఏ భవానీ 1వ తేదీ నుంచి 28వ తేదీ దాకా ఈ కార్యక్రమాలు జరుపుతున్నాము. గర్భవతులకు, బాలింతలకు, కిషోరి బాలికలకు, 6 నెలల నుంచి 3 సంవత్సరాల పిల్లలకు, 3 నుంచి 6 సంవత్సరాల పిల్లలకు అందరికీ వేసుకోవాల్సిన బట్టలు వాటి గురించి వివరిస్తూ గూడూరులో వెలసియున్న శ్రీ అలగనాథ స్వామి దేవాలయంలో జరుగుతున్న బ్రహ్మోత్సవాలలో భాగంగా శుక్రవారం రాత్రి స్వామివారి కళ్యాణం వైభవంగా జరిగింది. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కళ్యాణాన్ని తిలకించారు. ఎందుకంటే ఋషులు ప్రీతి చెందాలి అంటే ఆ ఋషి సంతానానికి గూడూరు పట్టణంలో జరుగుతున్న అలగనాథ స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం రథోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. ఈ రథోత్సవంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని రథాన్ని లాగారు. దారి పొడవునా భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు.
ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. కీప్ వాచింగ్ శివాబి న్యూస్. నమస్తే. వైకాపాను ఆదరించండి. వరప్రసాద్, బల్లి దుర్గాప్రసాద్ రావులను గెలిపించండి. 13, 15 వార్డుల్లో ఇంటింటా ప్రచారం నిర్వహించిన చైర్పర్సన్ పొనక దేవసేనమ్మ, అభ్యర్థి వరప్రసాద్, వైకాపా నేత పొనక శివకుమార్ రెడ్డి. ముత్యాలమ్మ జాతరలో భక్తులకు సౌకర్యాలు కల్పించండి. అధికారులు, పాలక మండలి సభ్యులతో జరిగిన సమీక్షా సమావేశంలో మాట్లాడిన సబ్ కలెక్టర్ ఆనంద్. చిల్లకూరు మండలంలో భారీ చేరికలు. వైకాపాలో చేరిన నాయకులు, కార్యకర్తలకు కండువాలు కప్పి ఆహ్వానించిన అభ్యర్థి వరప్రసాద్, ఎల్లసిరి గోపాల్ రెడ్డి, హరిశ్చంద్రారెడ్డి. అలగనాథుడికి వైభవంగా కళ్యాణం. కళ్యాణ మహోత్సవంలో విరివిగా పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకున్న భక్తులు. శివాబి న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి.